గుర్లలో అతిసారాపై శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. గుర్ల మరణాలపై ప్రభుత్వం అబద్దం చెబుతోందంటూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపణలపై మంత్రి సత్యకుమార్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే చేయకపోవడం వల్ల కానీ ఆ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాను అధ్యక్ష. వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇవ్వండి, ఆ పేదలను ఆదుకోండి అని చెప్పి కోరాం అధ్యక్ష. నేను మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం దీన్ని పంపిస్తాను అధ్యక్ష. ఈ లెటర్ని ఇది మీరు కూడా దీన్ని పంపించడానికి ఎక్స్క్యూషన్ కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారిని దీని మీద ఒకసారి మరీ ఆలోచించి ఒక పెద్ద మంది, ఎందుకంటే సంఘటన జరిగిందండి, ఏది ఎలా జరిగింది, దాన్ని జరగకంటే ఏమి చూసుకోవాలి, రెండు విషయాలు ఆలోచించుకోవాలి. ఏకం జరగలేదని చెప్తే అది వాస్తవం కాదు అధ్యక్ష. దయచేసి ఆలోచించాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇటీవల అతిసార వ్యాధితో విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 4 మందితో సహా రాష్ట్రంలో మొత్తం 18 మంది మరణించారని చెప్పాను అధ్యక్ష. కాబట్టి నేను చెప్పని దాన్ని చెప్పలేదని అంత సీనియర్ అయిన గౌరవ సభ్యులు చెప్పడం సరైనది కాదు అధ్యక్ష. రెండోది, 13వ తేదీ మొదటి కేసు వచ్చింది అధ్యక్ష గుర్లాలో. వెంటనే వాళ్ళు చెప్పినట్టుగా 29 గ్రామాల్లో వెంటనే ప్రబలి 14వ తేదీకి పండుగ రోజు తర్వాత రోజు కేసులు ఎక్కువ వచ్చాయి. మొత్తం 201 కేసులు వచ్చాయి అధ్యక్ష. వెంటనే వీటిని సంబంధిత సిఎస్సిల్లో అట్లే రెఫరల్ హాస్పిటల్లో కేజీహెచ్లో పంపడం జరిగింది. ఇంటి దగ్గర సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే పేషెంట్లు ఉన్నారో అక్కడికి ఆశా వర్కర్లు వెళ్ళి ఆ పేషెంట్ ఐసోలేట్ చేయడం జరిగింది. 55 మందిని రెఫరల్ హాస్పిటల్ పంపడం జరిగింది. మొత్తంలో కలిసి 4 దీని కారణంగా చనిపోయారు అధ్యక్ష. దానికి గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చెప్తే చెప్పండి, మీరు చెప్పారు గత ప్రభుత్వం. సరే, ప్రభుత్వం మీ చేతి ఉంది, అధికారం ఎంక్వైరీ చేయండి, తప్పులు జరిగితే దాన్ని శిక్షించండి. ఎవరు వద్దన్నారు మమ్మల్ని? మేము అడ్డుపెట్టిన ఆగితే ఎందుకంటే ప్రభుత్వం మీది. కాబట్టి కానీ దయచేసి నేను సూటిగా మంత్రి గారిని అడుగుతున్నాను. గుర్ల మండలంలో మీ అధికారులు వచ్చి ఒకరని చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు. ఎనమండు అని ఆయన చెప్పారు. ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన 10 మందిని చెప్పారు. అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభాముఖంగా నవ్వులని చెప్తున్నారు. చూడండి అధ్యక్ష, మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? కానీ ఏదో మాట ఉంది కదా, 5 మాసాలకు జరిగిపోతాయి. నన్ను అధ్యక్ష ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం అందులో మా ముఖ్యమంత్రి గారు చాలా ఫీల్ అయ్యారు. ఎప్పుడూ ఇటువంటి ఇష్యూలు జరగలేదు, వచ్చి 4-5 మాసాల్లో జరిగాయి. ఇక్కడ నుంచే జరగకూడదని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొత్తం మంచినీటి వ్యవస్థనంతటినీ ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది. ముందు ఒక పారిశుధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాం అధ్యక్ష. 4 రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం. ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్ చేయమని చెప్పాం.